మామ మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది మామ, మస్తు ఏడిపోతుంది ఈ వీడియోలు చూస్తూ ఉంటే. ఒక్కటే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు చచ్చిపోయారంటే అసలు వాళ్ళ కళలో కూడా అనుకోలేరు మామ. వాళ్ళ నాన్నకి చెప్పిపోయారట, నాన్న పోతున్నాం, అక్కకి పెళ్ళయిందని నువ్వేం బాధపడకు, మేము చూసుకుంటాం, ఇంటిని పోషిస్తామని చెప్పి పోయిరట మామ. కానీ వాళ్ళు పోయిర్రు, యాక్సిడెంట్ అవుతుంది అనుకోలేరు, చచ్చిపోతాం అనుకోలేరు. లైఫ్ అంటే ఇంత ఈజీ అయిపోయింది మామ. అసలు చచ్చిపోవడం అంటే ఏంది మామ, ముగ్గురు ఒక్కటే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు చచ్చిపోయారంటే మస్తు బాధ అనిపిస్తుంది. అసలు ఈ రోడ్లు సరిగ్గా లేకనా, డ్రైవర్లు సరిగ్గా లేకనా, లారీ డ్రైవర్లు సరిగ్గా లేకనా, అసలు ఏమైతుంది మామ. కింద వీడియో చూడు మామ, అసలు వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కటే ఇంట్లోకి వెళ్ళి 3 శవాలు పోతా ఉంటే మస్తు ఏడిపోతుంది మామ. అసలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎడతా అంటే అసలు నీళ్ళు ఆగుతలేవు మామ, తెలుసా, అంత బాధ అనిపిస్తుంది. ఎవడో నడుపుతాడు బస్సు, మనం ఎక్కి పోతున్నాం, అసలు ఏమయ్యేది కూడా అర్థమవుతలే. యాక్సిడెంట్ అయ్యి ఆ కంకర మొత్తం పడి వాళ్ళకు ఊపిరాడక ఎంత ఇబ్బంది పడి చచ్చిపోయారు తెలుసా మామ. మొన్ననే వాళ్ళ అక్క పెళ్లి చేసుకున్నారు, ఆ సంబరం ఉందో లేదో మళ్ళీ ఇట్లా అయిపోయాయి. మస్తు బాధ అనిపిస్తుంది మామ. కానీ ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి ఏదో ఒక దారి చూపియాలి, ఏదో ఒక న్యాయం చేయాలి మామ.